ప్రింట్ మీడియాకి సంబంధించిన ప్రముఖ విలేకరి శేఖర్ గుప్తా గారు రీసెంట్గా ఒక మీటింగ్లో కలిసినప్పుడు నన్ను అడిగిన ప్రధానమైన క్వశ్చన్, అమ్మ నువ్వు ఆంకాలజిస్ట్ కదా, ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఒక పోస్ట్ చూశాను, బ్లడ్లో ఐరన్ లెవెల్స్ కన్నా తక్కువ ఉంటే కనుక అది క్యాన్సర్ అని అర్థమని చూశాను, ఇది ఎంతవరకు నిజమని. ఐరన్ తక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ రాదు, ఈ రెండిటికి నేరుగా సంబంధం లేదు. అయితే కొన్ని క్యాన్సర్లలో ముఖ్యంగా శరీరంలో తెలియకుండా రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఐరన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే క్యాన్సర్ వల్ల ఐరన్ తగ్గే అవకాశం ఉంది, కానీ ఐరన్ తగ్గిందని క్యాన్సర్ ఉందని కాదు. ఐరన్ లోపానికి ఆహారపు అలవాట్లు, అధిక రక్తస్రావం, పోషకాహార లోపం వంటి ఎన్నో సాధారణ కారణాలు కూడా ఉండవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ బ్లడ్ తగ్గినా లేకపోతే ఐరన్ తగ్గినా సరే మామూలు కారణాలు మాత్రమే ఉంటాయి. మొలలో అంటే పైల్స్ నుంచి బ్లడ్ కారటము, లేకపోతే అధిక రక్తస్రావం పీరియడ్స్ వల్ల అవ్వటము, లేకపోతే ఆహారలేమో ఉంటుంది. కాబట్టి ఐరన్ తక్కువగా ఉందని చెప్పి భయపడకండి. అలాగే మందులు వేసుకుంటే సరిపోతుంది అని నిర్లక్ష్యం కూడా చేయకండి. ఐరన్ ఎందుకు తగ్గిందో తెలుసుకోవడమే సరైన చికిత్సలో మొదటి అడుగు.